సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. పతంజలి రచించిన అప్పన్న సర్దార్ చివరి భాగం కథ క్లైమాక్స్కి వచ్చేసిందండి. ఇప్పటి వరకు జరిగిన కథ చూస్తే అప్పన్న సర్దారు సక్సెస్ఫుల్గా అక్కడి నుంచి తప్పించుకొని బయటపడి డైరెక్ట్గా డీజీపీ కార్యాలయానికి వెళ్తాడు. సన్యాసిరావు నిద్రలోనే చచ్చిపోతాడు కదా. మరి క్లైమాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఆ మాట విన్న పోలీస్ అధికారికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అడిగేవాడుంటే ఎంత బాధో ఇలాంటి మహానుభావుల్ని చూస్తే తెలుస్తుంది అనుకున్నాడతను. గోదారెడ్డి మరేమనలేదు. సన్యాసిరావు శవం ఒక్క క్షణం చూసి తర్వాత డబీమని కింద పడిపోయింది. లంజి కొడుకు చచ్చినాక కూడా లాకప్పు డెత్తులు లేనని వాదిస్తాడు. పోలీసోళ్ళు ఎవరిని చంపలేదంటాడు అని గొనుక్కున్నాడు. వాల్మీకి సన్యాసిరావు భుజం తట్టి, ఇప్పటికైనా సత్యాన్ని గ్రహించండి, లాకప్పు డెత్తులన్నీ ఇదే రకంగా జరుగుతాయి. మా లాకప్పులో నరసింహులు కూడా ఇలాగే గుండెపోటొచ్చి చచ్చిపోయినాడు. అందరూ అంతే, మీరేమో పోలీసులే కారణమని ఆడిపోసుకుంటారు. ఇప్పటికైనా మీకు నిజం తెలిస్తే సంతోషం అన్నాడు. గోదారెడ్డి వెర్రి నవ్వు నవ్వాడు. జంబుమాలి టెలిఫోన్ పెట్టేసరికి అప్పన్న సర్దార్ ఒక్క అడుగు ముందుకేశాడు. అతన్ని గుర్తుపట్టిన పత్రికా విలేకరులు లేచి నిల్చున్నారు. జంబుమాలి అప్పన్న సర్దార్ కేసి ఆశ్చర్యంగా చూసి, ఎవరు నువ్వు అన్నాడు. నేను ప్రజాస్వామ్యాన్ని అన్నాడు అప్పన్న సర్దార్ గంభీరంగా. లేదండి, ఆయన అప్పన్న సర్దారు కూలిపోయిన ప్రభుత్వంలో మంత్రి అన్నాడు వామనమూర్తి. ఎస్పీ నవనందుడు ఆశ్చర్యంగా చూస్తూ ఎందుకైనా మంచిదని ఓ పక్కకి తప్పుకొని నిల్చున్నాడు. మరి వీని జైల్లో పెట్టలేదా అని అడిగాడు జంబుమాలి. పెట్టామండి, కొంపదీసి తప్పించుకున్నాడేమో అని వామనమూర్తి అంటుండగానే జంబుమాలి పక్కనున్న టీపాయ్ మీద ఫోన్ మోగింది. జంబుమాలి ఫోన్ ఎత్తి అల్లో అన్నాడు. అవతల మనిషి చెప్పింది వింటూనే అప్పన్న సర్దార్ కేసి చూశాడు. పర్వాలేదు, ప్రస్తుతం ఇక్కడే ఉన్నాడు, కాళ్ళు చేతులు కట్టి మళ్ళీ అక్కడికే పంపుతా అనేసి జంబుమాలి టెలిఫోన్ పెడుతుండగా అప్పన్న సర్దార్ ఒక్క అడుగు వెనక్కి వేసి మొలలో రివాల్వర్ చటాలున పైకి తీసి జంబుమాలి కేసి గురిపెట్టాడు. ఒరే జంబుమాలి మూర్ఖుడా, అప్పన్న సర్దార్ అంటే ఎవడో కనుక్కోలేకపోతున్నావు, జాగ్రత్త. నేను అప్పన్న సర్దార్ని, నువ్వు నీ పోలీసు తొత్తు కొడుకులు నన్నేటి చేయలేరు. నేను అవతార పురుషుణ్ణి, తిరుగుబాటు చేస్తావురా లంజా కొడుక. కథలకు నువ్వు గాని నీ బంట్లు గాని ఎవ్వడు కదిలినా కాల్చేస్తాను. నా కాడ రివాల్వర్ ఉన్నది, కబడ్డార్ అని అప్పన్న సర్దార్ మరో అడుగు ముందుకు వేశాడు. పత్రికా విలేకరులు ఏం చెయ్యాలో తెలియక బిర్ర బిగుసుకుపోయారు. జంబుమాలి వామనమూర్తి బిక్క చచ్చిపోయారు. అప్పన్న సర్దార్ మరో అడుగు పక్కకేసి, సమయానికి పత్రికల వెధవలు కూడా ఇక్కడే దొరికారు. నేను చెప్పేది ఒక్క ముక్క కూడా వదలకుండా రాసి మొదటి పేజీల్లో వెయ్యండి, లేకపోతే కాల్చి పారేస్తాను. రాసుకోండి. నేను భరతమాత ముద్దుల కొడుకుని, తెలుగు తల్లి పెద్ద కొడుకుని. ఈ దేశాన్ని గాని ఈ రాష్ట్రాన్ని గాని మహానాయకులు పరిపాలించారు. మహాత్మా గాంధీ గారు పరిపాలించిన దేశం ఇది. నెహ్రూ గారు, వారి కుమార్తె ఇందిరాదేవి గారు, వారి కుమారుడు రాజీవ్ గాంధీ గారు, వారి కుమారుడు రాహుల్ గాంధీ గారు, వారి కుమారుడు కేతువ్ గాంధీ గారు, వారి కుమారుడు గ్రహన్ గాంధీ గారు పరిపాలించిన పవిత్ర భారతదేశం ఇది. ప్రకాశం పంతులు గారు, సంజీవరెడ్డి గారు, బ్రహ్మానందరెడ్డి గారు, మర్రి చెన్నారెడ్డి గారు, అంజిరెడ్డి గారు, విజయ్ భాస్కర్ రెడ్డి గారు, నాదెండ్ల భాస్కర్ రావు గారు, నందమూరి తారక రామారావు గారు, వారి కుమారుడు నందమూరి బాలకృష్ణ గారు, వారి కుమారుడు నందమూరి శైశవ కృష్ణ గారు, వారి కుమారుడు నందమూరి గోకులకృష్ణ గారు పరిపాలించిన రాష్ట్రం ఇది. గరళకంఠం గారు, అప్పన్న సర్దార్ గారు, సన్యాసిరావు గారు, రామసుందరం గారు, కేశవరామయ్య గారు పరిపాలించిన రాష్ట్రం ఇది. పుట్టిన కాడి నుంచి ప్రజాస్వామ్యంగా ఉన్న రాష్ట్రం ఇది. అంత పవిత్రమైన రాష్ట్రాన్ని మేం తప్ప మరొకడు పరిపాలించడానికి నేను ఒప్పుకోను. నా కంఠంలో ప్రాణం ఉండగా ఇక్కడ ప్రజాస్వామ్యం తప్ప మరేది ఉండటానికి వీల్లేదు. మాకు ఎవ్వరడ్డొచ్చినా ఊరుకోము. మీ పాపానికి నేనే శిక్ష వేస్తున్నాను, కాసుకోండి అని హఠాత్తుగా రివాల్వర్ ట్రిగ్గర్ నొక్కాడు అప్పన్న సర్దార్.
అప్పన్న సర్దార్ పేల్చిన రివాల్వర్ గుండు జంబుమాలి గుండెలో చొరబడింది. అమ్మా అనైనా అనకుండా జంబుమాలి టీపాయ్ మీదికి ఒరిగిపోయి చచ్చిపోయాడు. వామనమూర్తి చెయ్యి మొలనున్న రివాల్వర్ పైకి వెళ్లేసరికి అప్పన్న సర్దార్ అతని వైపు మరోసారి రివాల్వర్ పేల్చాడు. అంతవరకు దిగ్భ్రాంతిలో ఉన్న నవనందుడు తటాలన మొలనున్న రివాల్వర్ తీసి వామనమూర్తిని ఢామ్ ఢామ్ అని 2 సార్లు కాల్చాడు. తర్వాత అప్పటికే చచ్చిపడున్న జంబుమాలి పైకి మరో 2 గుండ్లు పేల్చి తర్వాత ఆ రివాల్వర్ అప్పన్న సర్దార్ కాళ్ళ దగ్గర పడేసి, సర్దార్, నేను మీ సేవకుణ్ణి సర్దార్. నేనే కాదు, నా పోలీసు వర్గమంతా మీ ఆజ్ఞకు బద్దులమై ఉంటాము అన్నాడు. వాళ్ళిద్దరిని నువ్వు చంపినట్టా నేను చంపినట్టా అనే అనుమానంగా అడిగాడు అప్పన్న సర్దారు నవనందుడి వైపు రివాల్వర్ గుడి పెడుతూ. ఎందుకైనా మంచిదని నవనందుడు చేతులు 2 పైకెత్తి, దుష్ట సంహారం తమరే చేశారు సర్దార్, నేను నా విధేయత ప్రదర్శించానంతే. ఒరే నవనంద, వాళ్ళిద్దరిని కాల్చి చంపేసి రాష్ట్రాన్ని రక్షించరా అని తమరు ఆజ్ఞాపించి ఉంటే నేను ఆ విధంగా చేసి ఉండేవాణ్ణి. ఇప్పుడైనా తమరు ఆజ్ఞాపిస్తే ఏదైనా చేస్తాను. మొత్తం పోలీసులందరినీ లొంగదీసి తమ పాదాల దగ్గర నిలబెడతాను అన్నాడు. అప్పన్న సర్దార్ ఒక క్షణం ఆలోచించాడు. విలేకరుల వంక తిరిగాడు. విలేకరులో సత్యనారాయణ అనే అతను చేతులు జోడించి, మమ్మల్ని ఏమీ అనకండి అప్పన్న సర్దార్ గారు, మమ్మల్ని కూడా మీరు చంపేస్తే మీ ఘనకార్యాన్ని ప్రపంచానికి ఎవరు తెలియజేస్తారో ఆలోచించండి అన్నాడు. సింహాచలం మాత్రం గబాలన కదిలి అప్పన్న సర్దార్ని కౌగిలించుకొని, సర్దార్, అప్పన్న సర్దార్కి అని ఓ పెను కేక వేశాడు. జై అని అరిచారు అక్కడున్న విలేకరులు నవనందుడు. సర్దార్ అప్పన్న సర్దార్కి అని నవనందుడు గట్టిగా అరిస్తే జై జై అని అరిచారు అప్పటికి అక్కడికి చేరిన పోలీసులు. పోలీసులంతా లొంగిపోతున్నాం సార్, తమకు ప్రజాస్వామ్యానికి విధేయత ప్రకటిస్తున్నాం. మా అధికారుల తప్పుడు ఆజ్ఞల్ని అమలు చేసినందుకు పశ్చాత్తాపం ప్రకటిస్తున్నాం అని పోలీసు లోకం తరపున నవనందుడు. అప్పన్న సర్దార్ ఆసన్నుడై పోలీసుల్ని క్షమించి, నిర్బంధంలో ఉన్న నా సోదర మంత్రులను, శాసనసభ్యులను, ప్రతిపక్షం వారిని కూడా విడుదల చేయండి, అందరినీ ఆసుపత్రికి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. అప్పన్న సర్దార్ ఇంకా డీజీపీ బంగ్లాలో ఉండగానే గవర్నర్ వచ్చారు. అప్పన్న సర్దార్ని కౌగిలించుకొని, నువ్వు ప్రజాస్వామ్య రక్షకుడివి, నువ్వు కారణ జన్ముడివి, నువ్వు జగదేక వీరుడివి అని హిందీలో పొగిడేసి అప్పన్న సర్దార్ బట్టతల మీద ముద్దు పెట్టుకున్నాడు. అప్పన్న సర్దార్ గవర్నర్ వైపు కాసేపు తదేక దీక్షతో చూసి ఏమీ అనకుండా తల తిప్పేసుకుని ఆసుపత్రికి బయలుదేరాడు. సత్యవతి గరళకంఠం నిప్పులు కాల్చుతూ కోపంగా చూసింది. నా కంఠంలో ప్రాణం ఉండగా మీరు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవడానికి వీల్లేదు, నేను ఒప్పుకోను అన్నదావిడ. గరళకంఠం మంచం మీద కూర్చొని చేతులు 2 పరుపు మీద వేసి భార్య కేసి జాలిగా చూశాడు. పిచ్చి, నాకు మాత్రం పదవి నుంచి దిగిపోవడం ఇష్టం అనుకున్నావా? పరిస్థితులు మారిపోయాయి గనక మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిదంటున్నాను. ఏం మారిపోయాయి? భగవంతుడి దయ వల్ల పోలీసులు తిరుగుబాటు అయిపోయిందని కదా మళ్ళీ రాష్ట్రం మీకు దక్కింది. మీరు ముఖ్యమంత్రిగా ఉండటానికి అడ్డేమిటో నాకు అర్థం కావట్లేదు అంది సత్యవతి. గరళకంఠం ఆముదం తాగిన వాడిలాగా మొహం పెట్టి చూపుడు వేలినట్టు చూపించాడు. సత్యవతి అటు చూసింది. ఎదురుగా వస్తోన్న వరండాలో అప్పుడే అప్పన్న సర్దార్ అడుగు పెట్టాడు. అప్పన్న సర్దారా అంది సత్యవతి. అవును, మన బిడ్డ లాంటివాడు, మీకోసమే కదా ప్రాణాలకు తెగించి పోలీసుల మీద తిరగబడ్డాడు అంది సత్యవతి. ఆడికాడ రివాల్వర్ ఉంది, దాంతోనే ఆడు జంబుమాల్ని సఫా చేశాడు. ఇప్పుడు మనం అడ్డదిడ్డంగా మాట్లాడితే మనల్ని కూడా చంపేస్తాడు అన్నాడు గరళకంఠం అప్పన్న సర్దార్ వైపు చూస్తూ. అప్పన్న సర్దార్ పూలదండల్లో మునిగిపోయి ఉన్నాడు. అతని వెనక 100 మంది రాజకీయ నాయకులున్నారు. వారి అరుపులతో కేకలతో ఆసుపత్రి నానా గందరగోళంగా తయారైంది. 2 పెద్ద పోలీసుల్ని చంపాడుగా, హత్య కేసులు పెట్టి వాడిని జైల్లో పడేయండి, శనోదిలిపోతుంది అంది సత్యవతి భర్త చెవిలో. పిచ్చి మొహమా, ఆడు ప్రజాస్వామ్యాన్ని రక్షించాడు,
వాడి వంటి మీద ఈగబడితే మనల్ని చెప్పు తీసుకొని కొడతారు. నోరు మూసుకొని ఉండు. నా ప్రయత్నం నేను చేస్తాను గాని నమ్మకం లేదు అంటున్న సమయానికి అప్పన్న సర్దార్ ఆ గదిలోకి ప్రవేశించాడు. గరళకంఠం లేచి నిల్చున్నాడు. అప్పన్న సర్దార్ చటుక్కున వంగి గరళకంఠం పాదాలకు నమస్కరించాడు. గరళకంఠం అప్పన్న సర్దార్ని కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. గోదారెడ్డి, రామసుందరం, కేశవరామయ్య, ఇతర మంత్రులు ముందు గదిలోకొచ్చారు. మిగిలిన వాళ్ళంతా వరండాలో ఉండిపోవాల్సి వచ్చింది. గరళకంఠం అప్పన్న సర్దార్ దండల మీద 2 చేతులు వేసి, నీ బట్టతల, నీ పందిమూతి, నీ వినయం చూసి నిన్ను చాలా తక్కువవాడి కింద చూశాను. అందుకనే నీకు సాంఘిక సంక్షేమ శాఖ ఇచ్చాను. నన్ను మన్నించు అప్పన్నా అన్నాడు గరళకంఠం. అప్పన్న సర్దార్ చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఇంతలో ఎవరో పెద్ద మల్లెపూల దండ తీసుకొచ్చి గరళకంఠం చేతికి అందించాడు. గరళకంఠం ఆ దండ తీసి అప్పన్న సర్దార్ మెడలో వేశాడు. అందరూ చప్పట్లు చరిచారు. గరళకంఠం 2 చేతులు ఎత్తి నిశ్శబ్దంగా ఉండమని సంజ్ఞ చేసి, నీ మూలంగా మన రాష్ట్రానికి ఎంతో ఉపకారం జరిగింది. నా మంత్రివర్గంలో నీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు నన్ను గాని, నా రాష్ట్రాన్ని గాని, నా 8 కోట్ల ప్రజల్ని గాని ఎవ్వరూ ఏమి చేయలేరు. నిన్ను చూసి నేను గర్విస్తున్నాను అప్పన్నా, గర్విస్తున్నాను. నీ సాహసానికి, ప్రజాస్వామ్యం మీద అంటే నా మీద నీకున్న భక్తికి నేను ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను. ఈ క్షణం నుంచి నిన్ను డిప్యూటీ ముఖ్యమంత్రిని చేస్తున్నాను. హోంశాఖను నువ్వే చూసుకోవాలి అన్నాడు గరళకంఠం. అది కుదరదండి. ఇందాక మేమందరం ఒక నిర్ణయం తీసేసుకున్నాం. ఇక నుంచి మన రాష్ట్రానికి అప్పన్న సర్దార్ గారే ముఖ్యమంత్రిగా ఉండాలి. ఏకగ్రీవంగా నిర్ణయించేసుకున్నామండి. బహుశా ఆయన నన్ను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని చేస్తారని ఊహిస్తున్నానండి అనేశాడు రామసుందరం. గరళకంఠం చెక్కు చెదరలేదు. చిరునవ్వు నవ్వి అప్పన్న సర్దార్ భుజం మీద ఆప్యాయంగా చెయ్యి వేసి, నా మనసులో మాట అదే. అప్పన్న సర్దార్ వంటి యోధుడు మన ముఖ్యమంత్రిగా ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అయితే ఎలాగో నేను ఇప్పుడప్పుడే గుండెపోటుతో చనిపోక తప్పదు కదా, అంతవరకు వెయిట్ చేయకూడదు అని అప్పన్న సర్దార్ కేసి చూస్తూ అన్నాడు. గోదారెడ్డి కలగజేసుకున్నాడు. ఎవరెప్పుడు చనిపోతారో మనం ఏం చెప్పలేం కదా. సాయంత్రం వరకు దుక్కలాగా ఉన్న సన్యాసిరావు సగం రాత్రి అయ్యేసరికి ఎవరికి చెప్పా పెట్టకుండా చచ్చూరుకున్నాడు. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిన తర్వాత వదులుకోకూడదు. నేనైతే మొహమాటం లేకుండా కుదరదని చెప్పేస్తాను. అటు తర్వాత నీ ఇష్టం అన్నాడు అతను. కేశవరావయ్య మిగిలిన వాళ్ళందరినీ ఓ పక్కకి తోసేసి, గరళకంఠం ఎవడు, అప్పన్న సర్దార్ ఎవడు? ప్రజాస్వామ్యంలో మెజారిటీ శాసనసభ్యులు ఏం చెబితే అదే జరగాలి. మేమందరం అప్పన్న సర్దార్ని చీఫ్ మినిస్టర్ని చేయాలనుకుంటున్నాం. చేస్తాం. ముందుగా పెద్ద మనిషిని రాజీనామా చెయ్యమనండి అన్నాడు కోపంగా. అవును, వెంటనే గరళకంఠం రాజీనామా చెయ్యాలి అన్నాడు నవనందుడు పట్టుదలగా. అప్పన్న సర్దార్ నవనందుడి వైపు రెప్పవాల్చకుండా చూసి, రాజకీయాల్లోకి తలదూర్చిన పోలీసోడు ఎవన్నైనా సరే చెప్పు తీసుకొని కొడతాను అన్నాడు ప్రశాంతంగా. నవనందుడు కాకా నవ్వాడు. మళ్ళీ రాజకీయ ప్రస్తావన తెస్తే మీరు చెప్పు తీసుకొని కొట్టండి. కానీ పోలీసు వ్యవహారాల్లో జోక్యం చేసుకున్న రాజకీయ నాయకుల్ని కూడా అదే చెప్పుతో కొట్టాలని నా అభ్యర్థన అన్నాడతను. అప్పన్న సర్దారు తల అడ్డంగా ఊపాడు. అదెలా కుదురుతుంది? రాజకీయ నాయకులు ఎందులోనైనా కలుగజేసుకోవచ్చు. అలాగైనప్పుడే దేశం బాగుపడుతుంది అని నవనందుడికి చెప్పి గరళకంఠం వైపు తిరిగి, అయ్యా, మన చేతుల్లో ఏమీ లేదు, అంతా భగవంతుడి దయ. మీరు రాజీనామా కాగితం మీద సంతకం పెట్టి గవర్నర్కి పంపండి అన్నాడు. నీకిది న్యాయమా అప్పన్నా అని గుడ్ల నీరు కుక్కుంటూ సత్యవతి అడిగింది. అప్పన్న సర్దార్ బట్టతల గోక్కున్నాడు. నా చేతిలో ఏమీ లేదండి. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ఎవరిని ఎన్నుకుంటే ఆడే ముఖ్యమంత్రి కావాలి. మరో దారి లేదు. నేను కావాలని గరళకంఠం గారికి ఎలాంటి అన్యాయం చేయలేదు అన్నాడతను. వరండాలో ఉన్న జనాల్ని తోసుకుంటూ గవర్నర్ అక్కడికొచ్చాడు. వస్తూనే అప్పన్న సర్దార్ని కౌగిలించుకుని, అప్పన్న సర్దార్ గారు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోంమంత్రి గారు మీకు అభినందనలు అందజేయమన్నారు. కొంచెం ఇటు చూడండి అని ఓ మూలకి లాక్కెళ్ళి, పనిలో పని గరళకంఠంగాన్ని కూడా కాల్చి చంపేరాదు.
ఎందుకైనా మంచిది రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని మిగల్చకూడదు. ఇది నా అభిప్రాయం. అటుపోతే గర్లకంఠాన్ని పైకి పంపించేసి మా పార్టీలో చేరిపోతే 4 కోట్ల రూపాయలు రెడీ క్యాష్ ఇస్తామని ప్రధానమంత్రి గారు మీ చెవిలో చెప్పమన్నారు. లేదా ప్రస్తుతానికి ఈ పార్టీలోనే ఉండి నెమ్మది మీద పార్టీని 5-6 ముక్కల కింద చీలిస్తే 3 వాయిదాల్లో 2 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. అది కాదంటే ఈ పార్టీలో ఉంటూ పార్టీని ఇలాగే ఉంచుతూ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో వారి పార్టీకి సహాయం చేస్తే ఎన్నికల ముందు 1 కోటి రూపాయలు క్యాష్ పంపిస్తామన్నారు. సంగతి ఆలోచించుకొని నాకు రేపో ఎల్లుండి లోపల చెప్పండి అన్నాడు గవర్నర్. అప్పన్న సర్దార్ నవ్వాడు. తర్వాత అతని భుజం గుప్పెట్లో బిగించి, ఆ సంగతి తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం గాని మొన్న నీ బంగళాకొచ్చినప్పుడు ఏమిట్రా కూసావు, ఏమిట్రా చేశావు నా కొడక, సిగపాయ తీసి తందునా, ఇప్పుడు నిన్ను గుండెల మీద తంతే నీకు దిక్కేమిట్రా ఎదవనా కొడుక అని నవ్వుతూనే నెమ్మదిగా అడిగాడు. గవర్నర్ చప్పున అప్పన్న సర్దార్ చేతులు పుచ్చుకొని, ఏమీ అనుకోకండి, నాకు కొంచెం పిచ్చి, అందులోనూ అవాలా ఆ రోజు అమావాస్య కదా, అందువల్ల పొరపాటు పని చేశాను, నన్ను మన్నించి నీ స్నేహితుడిగా భావించండి అన్నాడు. అప్పన్న సర్దార్ ఓ క్షణం ఆలోచించాడు. ఎటు పోయి ఎటొస్తుందో, ఏ క్షణంలో ఏ గాడిద కొడుకుతో అవసరం వస్తుందో, అందరితోనూ మంచిగా ఉండటం ముఖ్యమంత్రికి ఉన్న ముఖ్య లక్షణం అనుకుని, సరే రేపు ఉదయం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయండి, గర్లకంఠం గారు రాజీనామా ఇస్తారు తీసుకోండి అన్నాడు మళ్ళీ మిగిలిన వారి దగ్గరికి కదులుతూ. గవర్నర్ జేబులోంచి కాగితం పెన్ను తీసి గర్లకంఠానికి ఇచ్చాడు. రాజీనామా రాసిచ్చేయండి అన్నాడు. నవనందుడు, అప్పన్న సర్దార్, సత్యవతి తప్ప మిగిలిన మంత్రులు, వారి వెనుక వరండాలో ఉన్న వందలాది మంది రాజకీయవేత్తలు ఇచ్చేయండి ఇచ్చేయండి అని లయబద్ధంగా అరిచారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినాక 1-2 ఇంపార్టెంట్ ఫైళ్లున్నాయి, వాటి మీద సంతకం చేసేసిన తర్వాత రాజీనామా ఇచ్చేస్తాను అన్నాడు గర్లకంఠం. ఫైళ్ల మీద సంతకాలు కొత్త ముఖ్యమంత్రి గారు పెట్టుకుంటారు అన్నాడు కేశవరామయ్య. అవునవును అని మళ్ళీ అందరూ అన్నారు. గర్లకంఠం అప్పన్న సర్దార్ దగ్గరికెళ్ళి ఇట్రా అని పిలిచి అతడి చెవిలో, ఆ 2 ఫైళ్ల మీద నా చేత సంతకాలు పెట్టిస్తానని మా ఆవిడ డబ్బులు తీసుకుంది, అవి ఖర్చు అయిపోయినాయి కూడా, వాళ్ళు అసలే రౌడీలు, రేపు నువ్వు సంతకాలు పెట్టకపోతే వాళ్ళు నన్ను కూనీ చేసినా చేస్తారు, 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారనుకో, 1 రోజు ఇంట్లో రెస్టు, 4వ రోజున పేషీకెళ్ళి ఫైళ్ళన్నీ చక్కబెట్టి 5వ రోజున రాజీనామా ఇచ్చేస్తాను అని గుసగుసలాడాడు. నాకిది నచ్చినట్టు లేదండి అన్నాడు అప్పన్న సర్దార్ విసుగ్గా. మళ్ళీ పోనీ ఆ ఫైల్ ఇప్పుడు తెప్పిద్దాం, సంతకాలు పెట్టేద్దరు గాని అన్నాడు మళ్ళీ. చేసేదేమీ లేక గరళకంఠం మంచం మీద కూర్చున్నాడు. ఏ ఫైల్లో చెప్పండి, మనిషిని పంపుదాం అన్నాడు అప్పన్న సర్దార్. ఒకటి ఆకుపచ్చ రంగుది, రెండోది నీలం రంగుది, నా ట్రేలో 2 ఫైల్లే ఉన్నాయి అన్నాడు గరళకంఠం విధిలేక. కేశవరావు పరిగెత్తుకుంటూ ముఖ్యమంత్రి పేషీలోకి వెళ్ళాడు. ఆసుపత్రి నడవలోనే లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగిపోయింది. సర్దార్ అప్పన్న సర్దారే మన ఏకైక నాయకుడు, మన ముఖ్యమంత్రి, ఇంకా మాట్లాడితే మన ప్రధానమంత్రి, మన దేశానికే కాక అమెరికాకి, రష్యాకి, పాకిస్తాన్కి కూడా అప్పన్న సర్దార్నే ప్రధానమంత్రిగా పెట్టినా తప్పులేదు. నాతో ఏకీభవించిన వాళ్ళ చేతులెత్తండి అని కేశవరామయ్య చొరవ తీసుకున్నాడు. ముందు అప్పన్న సర్దార్ సగర్వంగా చెయ్యెత్తాడు. మిగిలిన వాళ్ళంతా హర్షధ్వానాలు చేస్తూ 2 చేతులెత్తారు. తర్వాత ఆసుపత్రి భవనం దద్దరిల్లిపోయేలాగా అందరూ చప్పట్లు చరిచారు. దండలేవి దండలు అని రామసుందరం కంగారుగా అడిగాడు. తెచ్చిన దండలన్నీ ఇందాక వేసేసాం, అయిపోయాయి, పరిగెత్తి కొత్త దండలు పట్టుకొచ్చేదా అని వీరాచారి బిక్కమొహం పెట్టుకుని అడిగాడు. దండలొద్దులేండి, అందరూ వరుసగా నా కాళ్ళకి దండం పెట్టండి, దీవిస్తాను అన్నాడు అప్పన్న సర్దార్ ప్రశాంతంగా. మొదట గర్లకంఠం గారు దండం పెట్టాలా అన్నాడు అప్పన్న సర్దార్ తైనాతిదాసు. అప్పన్న సర్దార్ ప్రశాంత వదనంతో తల అడ్డంగా ఊపి మాజీ ముఖ్యమంత్రి గారిని ఒగ్గేయాల, ఆయన చేత దండాలు పెట్టించుకోకూడదు, ఆయన చేత పనులు కూడా చేయించుకోకూడదు అన్నాడు. చక్రాల కుర్చీ మీద అప్పుడే అక్కడికి వచ్చిన గర్లకంఠం విషాదంగా నవ్వి, ఏదో ఒక మంత్రి పదవి ఇస్తే ప్రజాసేవ చేస్తూ తప్పులేదు, ఆలోచించు అప్పన్న అన్నాడు. డ్రైవర్ ముకుందానికి ఎక్కడలేని కోపం వచ్చింది.
చుట్టుపక్కలున్న మంత్రుల్ని ఎమ్మెల్యేల్ని మోచేత్తో పక్కకి నెట్టేసి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అప్పన్నా గిప్పన్నా అంటే మర్యాద దక్కదు. అప్పన్న సర్దార్ గారు అని పిలవండి. మాజీ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా సరే మర్యాద తప్పితే ఆ బోరు దక్కదు అని మహా కటువుగా చెప్పాడతను. ముకుందం, నీకే పోర్ట్ఫోలియో కావాలి అని ప్రేమగా అడిగాడు. డిప్యూటీ ముఖ్యమంత్రి వాడి నుంచి ఏదైనా సరేనండి, మీ పాదాల దగ్గర పడుండి మీ కారు డ్రైవ్ చేస్తూ ప్రజాసేవ చేయడానికి ఏ మంత్రి పదవి ఇచ్చినా సంతోషమే. తర్వాత ఏదో ఒక బై ఎలక్షన్ పెట్టించి గెలిచేస్తాను అన్నాడు ముకుందం. సరే, ఏలును బట్టి చూద్దాం, ముందు నా కాళ్ళకు దండం పెట్టు అన్నాడు అప్పన్న సర్దార్. ముకుందంతో మొదలైన పాదాభివందనం కార్యక్రమం ఉత్సాహంగా గంటన్నర సాగింది. ప్రజాప్రతినిధులందరూ తమ ప్రియతమ నాయకుడికి పోటీలు పడి పాదాభివందనం చేశారు. అప్పన్న సర్దార్ బోర విరుచుకొని సిగరెట్టు వెలిగించి 2 సార్లు పీల్చి ఉపన్యాసం మొదలుపెట్టాడు. 8 కోట్ల మంది తెలుగు ప్రజల తరపున మీరందరూ నా కాళ్లకు దండం పెట్టేసరికి నాకు సంతృష్టి అయిపోయింది. బతికున్నంతకాలం నేను ఈ ముఖ్యమంత్రిగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకుంటానని, ఎవరికి అన్యాయం చేయనని వాగ్దానం చేస్తున్నాను. ఈ సందర్భంగా మన సోదరుడు, మనలో ఒకడు, మన ప్రియమిత్రుడు అయినటువంటి సన్యాసిరావు ఇవాళ మన మధ్యన లేకపోవడం ఎంతో శోచనీయం మరియు ముదావహం. వాడే గాని బతికుంటే మీ అందరూ నన్ను ఇవాళ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు చాలా ఏడ్చేవాడు. అయినా సరే నేను ధర్మార్థుణ్ణి కాబట్టి ఆడికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని ఇచ్చేవాణ్ణి అని ఆగి అప్పన్న సర్దార్ అరచేత్తో మొహం రుద్దుకున్నాడు. నిజమా అని ఓ గొంతు వినిపించింది. ఆడిప్పుడు ఇక్కడికి వస్తే ఈ క్షణంలోనే వాణ్ణి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని చేసేవాణ్ణి అని మళ్ళీ అప్పన్న సర్దార్ తన ఉపన్యాసాన్ని కొనసాగిస్తుంటే అతని పక్కనే పొగమంచులాగా ఏర్పడి అందులోంచి క్రమంగా ఒక ఆకారం ఏర్పడింది. అది సన్యాసిరావు దెయ్యం అని అందరూ పోల్చుకొని బిక్క చచ్చిపోయారు. అప్పన్న సర్దార్ ఒక అడుగు వెనక్కి వేశాడు. సరే అప్పన్న, నేను వచ్చాను. నా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి నాకు ఇచ్చేయి అంది సన్యాసిరావు దయ్యం. అప్పన్న సర్దార్ నోట మాట రాలేదు. ఏం చెయ్యాలో ఏం చెప్పాలో తోచక అతను మిగిలిన వాళ్ళకేసి చూశాడు. సన్యాసిరావు దయ్యం పక్కపక్క నవ్వింది. అందరికేసి చూసి అప్పన్న సర్దార్ కేసి చేయి చూపిస్తూ, అప్పన్న సర్దార్ గాడు ఒట్టే అబద్ధాల కోరని చెప్పడానికే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. నేను గుండెపోటుతో చచ్చిపోకుండా ఉన్నా కూడా అప్పుడు కూడా నాకు అన్యాయం చేసేవాడు. మీరందరూ ఆ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కాబట్టి, ప్రజాస్వామ్యం అంటే నాకు అమితమైన గౌరవం కాబట్టి నేనేమీ చేయడం లేదు. ఆడు కూడా చచ్చి దయ్యం అయిన తర్వాత నా తడాక చూపిస్తాను. ఒరే అప్పన్న, గుర్తుపెట్టుకో, నువ్వు చచ్చిపోయిన మరుక్షణం నా చేతిలో చస్తావు. ఈ సన్యాసిరావు గారి దెబ్బ అంటే ఏంటో నీకు అప్పుడు తెలుస్తుంది అన్నాడు సన్యాసిరావు దెయ్యం. అప్పన్న సర్దార్కి కొంచెం భయం వేసింది. బలవంతాన గొంతు పెగల్చి, ఒరే సన్యాసి, నన్నేటి చెయ్యకు. నీకు కావాలంటే దెయ్యాల శాఖ అని ఒక శాఖ పెట్టి మంత్రిని చేస్తాను అన్నాడు. సన్యాసిరావు పక్కపక్క నవ్వాడు. ప్రజల్ని పీక్కు తినడానికి మీకు మంత్రి పదవులు అవసరం గాని మా దయ్యాలకు అవసరం లేదు. ఏ పదవి, ఏ పార్టీ, ఏ వ్యాపారం లేకుండానే మేం ప్రజలను పీక్కు తినగలము. నువ్వెంత, నీ మంత్రి పదవి ఎంత? ఒరే వెర్రి వెదవల్లారా, ఈ అప్పన్న సర్దార్ని నమ్మొద్దు. నమ్మారో నాశనం అయిపోతారు. ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పేసి సన్యాసిరావు దెయ్యం మాయమైపోయింది. అప్పన్న సర్దార్ కుదుటపడి, ఎవ్వరూ కంగారు పడకండి, దయ్యాల్ని చూసి జడుచుకునే రోజులు పోయాయి. అసలు నన్ను అడిగితే దెయ్యాలే లేవు. దెయ్యాన్నైనా దేవుణ్ణైనా తల్లినైనా తండ్రినైనా నేనే. మీ ముఖ్యమంత్రే మీకు అన్నీను. అది గుర్తుపెట్టుకోండి. నా కాడ భయభక్తులతో, భక్తి శ్రద్ధలతో బతకండి. అన్నిటికీ నేనున్నాను అని మళ్ళీ అప్పన్న సర్దార్ ఉపన్యసించాడు. అందరూ చప్పట్లు చరిచారు. అప్పటికి తెల్లవారుజామ అయిపోయింది. అప్పన్న సర్దార్ గడియారం చూసుకొని, మరో గంటలో మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉంటుంది. అందరూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పేషీలోకి వెళ్ళి నిద్రపోండి. అదే పరిపాలన అంటే అని అప్పన్న సర్దార్ సలహా ఇచ్చాడు. చక్రాల కుర్చీ తోసుకుంటూ గరలకంఠం అప్పన్న సర్దార్ దగ్గరకొచ్చి నెమ్మదిగా లేచి నిల్చొని, అప్పన్న సర్దార్ గారు పరిపాలనా సూక్ష్మాన్ని అరటిపండు వలిచినట్టు చెప్పారండి. నాకు చాలా సంతోషంగా ఉంది. తండ్రి మించిన కొడుకును చూసి, తండ్రి గురువుని మించిన శిష్యుని చూసి, గురువు సంతోషించినట్టు నిన్ను చూసి నేను సంతోషిస్తున్నాను, గర్విస్తున్నాను. మంత్రి పదవి లేకపోతే పోయే, రాజ్యసభకైనా పంపిస్తే
ఢిల్లీలోనే కృష్ణారామ అనుకుంటూ బతుకుతాను అన్నాడు. సరే, మీరు రాజ్యసభకి వెళ్తారు అని అప్పన్న సర్దార్ వాగ్దానం చేశాడు. గర్లకంఠం అప్పన్న సర్దార్ని కౌగిలించుకున్నాడు. నూరేళ్లు చల్లగా బతుకు నాయనా అని సత్యవతి దూరం నుంచే అప్పన్న సర్దార్ని ఆశీర్వదించింది. అప్పటి నుంచి అప్పన్న సర్దార్ ధర్మరాజ్యం ప్రారంభం అయ్యింది. కథ సమాప్తం. ఇంతటితో నవల పూర్తయిందండి. వచ్చే ఎపిసోడ్లో మంచి కథతో మరో నవలతో మళ్ళీ కలుసుకుందాం. మీకు కనుక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.